హాయ్ అండి. ఈరోజు కొరబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదిగోండి కొన్ని కొరబియ్యాన్ని తీసుకొని నీట్‌గా కడుక్కోవాలి. అలా కడుక్కున్న దానిలో కొన్ని వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకొని తర్వాత ఉడికించుకోవాలన్నమాట. ఇంకా అవి కొంచెం కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి. లేదంటే ఎక్కువ వాటర్ వేస్తే పలుచగా అయిపోతుంది. ముద్దగా అయ్యే వరకు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారా ఇలాగనమాట. ఇంకా ఉడికిపోయింది. ఇందులో బెల్లం పంచదార 2 వేస్తామండి. అలా అయితే టేస్ట్ బాగుంటుందని మా అమ్మగారు చెప్పారు. ఇంక ఇగోండి ఇలా వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత వీటిని బాగా కరిగే వరకు కలపాలండి. కలుపుతూ ఉండండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. ఇలా కలిపిన తర్వాత అనమాట చూసారా కరిగిపోయింది. ఇంకా కలర్ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇంక ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేశాను. కావాలంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి. ఇందులో పాలను కూడా యాడ్ చేసామన్నమాట. పాలు వేస్తే టేస్టీగా ఉంటుంది. సో పాలైతే స్టార్టింగ్లో వేయకూడదండి, ఇరిగిపోతాయి. లాస్ట్లో వేసుకోవాలి. ఇగోండి ఇంకా అయిపోయింది. ఇలాచీలు వేసేస్తున్నాను. ఇంకా అయిపోయింది. మీలో ఈ కొరబీ పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.